2025 ఫిబ్రవరి నెల మకర రాశి ఫలితాలు. మకర రాశికి ఏలినాటి శని జరిగింది. వాళ్ళు పడ్డ కష్టం ఇంత అంత కాదు. చాలా బాధలు పడి ఉంటారు, అప్పుల పాలై ఉంటారు, ఆస్తులు తాకట్టు పెట్టుంటారు. ఆస్తులు తాకట్టు తీర్చడానికి కూడా డబ్బులు లేక ఆస్తి కూడా పోతుందేమో అనేటువంటి పరిస్థితుల్లో కూడా ఉండి ఉంటారు. అయితే ఏలినాటి శని యొక్క స్వభావం ఏమిటో చెబుతున్నా వినండి. శని 7 సంవత్సరాలన్నర, అంటే మకర రాశికి ద్వాదశమనగా ధనస్సు రాశి. ధనస్సు రాశిలో 2 సంవత్సరాలన్నర శని ఉన్నాడు. అదే మకర రాశిలో 2 సంవత్సరాలన్నర శని ఉన్నాడు. అక్కడికి 5 సంవత్సరాలు. కుంభరాశిలో 2 సంవత్సరాల 4 నెలలు గడిచిపోయింది. అంటే 6 సంవత్సరాల 4 నెలలు, ఇంకా 2 నెలలే ఉంది. మార్చితో ఏలినాటి శని అయిపోతుంది. అయితే ఈ శని చేసే లక్షణం ఏంటంటే, ఏలినాటి శని ప్రారంభం కాగానే, అంటే మకర రాశికి వెనక రాశి ధనస్సు రాశిలో శని ప్రవేశించగానే విపరీతమైన లాభం చూపించి ఉంటే, కుంభం నుంచి మీనానికి పోయేటప్పుడు ఇచ్చింది పోతుంది, అంతకుముందు ఉన్నది కూడా పోతుంది. ఇది ఏలినాటి శనిలో జరిగే లక్షణం ఇది. అయితే శని వల్ల నష్టమే కాదు, లాభం కూడా ఉంటుంది. అయితే ముందుగా బాగా నష్టపడ్డ వాళ్ళు పోయింది బాగా తిరిగి సంపాదిస్తారు. అంతకుముందు పోయిందంతా కూడా మళ్ళీ వస్తుంది, బాగుంటారు. ఈ రాశి వాళ్ళకి శని బాగుండకపోతాన ఇన్నాళ్ళ నుంచి కష్టపడ్డారు. ఇక రాబోయేవి చాలా మంచి రోజులు, చాలా బతకటానికి, సుఖంగా ఉండటానికి చాలా మంచి రోజులు రాబోతుంది. తర్వాత గురువు, కుజుడు, శుక్రుడు, రాహువు వీళ్ళంతా కూడా బాగున్నారు. అయితే శని 3 నెలలే కదా, అయిపోతుంది కదా అని ఆలోచించవద్దు. శనికి వక్ర స్వభావం, ముందుకు వెళ్తూ కూడా వెనక చూస్తాడు. నీవు ఏమాత్రం అజాగ్రత్తగా ఉంటే మాత్రం వదిలిపెట్టడు. ఈ రాశివాళ్ళు శనికి 19,000 జపం చేయించుకొని నల్ల నువ్వులు దానం ఇవ్వటం, ప్రతి శనివారం శనీశ్వరుడు గుళ్ళోకి వెళ్ళి శనికి నువ్వుల నూనెతో అభిషేకం చేయించుకోవటం, ఇట్లా చేస్తే ఈ 2 నెలల లోపల సమస్యలు లేకుండా ఉంటారు. ఏది ఏమైనా మీ జాగ్రత్తగా చూపించుకోవటం చాలా అవసరం. ఎందుకంటే సమస్యల నుంచి బయటపడాలి అంటే 2024 అయిపోయింది, 2025, 26 మాత్రం చాలా సమస్యలతో కూడుకున్న రోజులు. కాబట్టి ఎంత జాగ్రత్తగా ఉంటే అంత మంచిది. కాబట్టి ముందుగా మీ జాతకం చూపించుకోవడం చాలా అవసరం. అయితే ప్రతిసారి నేను చెబుతోంది ఏమిటి, ఎవరైనా సరే నీ తల్లిదండ్రులు నువ్వో ఎంత గొప్ప దానం చేసావనుకో, ఆ స్కూల్ నేనే కట్టించానయ్యా అంటాడు వాడు. లేకపోతే గుడి కట్టించాడనుకో, ఈ గుడి నేనే కట్టించానంటాడు. దానివల్ల పుణ్యం వస్తుంది. అది అందరికీ చెబితే పుణ్యం అందరికీ పనిచేసేస్తావు. ఎవరన్నా తలకాయ పగలగొట్టావనుకో, ఎవరు చూడకుండా, నీ శత్రువు తలకాయ నువ్వు పగలగొట్టావు, వాడు పడిపోతాడు, వాడికి తెలియదు. వెనక నుంచి వెళ్ళి తలకాయ పగలగొడితే వాడు ఎవరైనా కనుక్కుంటాడో కనుక్కోలేడు. తలకాయ పగులుతుంది, చచ్చిపోతే చచ్చిపోతాడు, బతికితే కూడా ఎందుకు జరిగిందో వాడికి అర్థం కాదు. నేను బలానా వాడి తలకాయ పగలగొట్టాను అని ఎవరికైనా చెబుతాడా? అది పాపం. ఆ పాపాన్ని గురించి ఎవరైనా చెబుతారా? ఎవరు చెప్పరు. ఆ పాపాన్ని చెబితే పాపం పంచినట్టు అవుతుంది. పాపం వెనకాల మూట వేసుకుంటాట, పుణ్యం ముందు మూట కట్టుకుంటాట. ఈ మూట అందరికీ పంచుతాట. పాపాన్ని బ్యాంకీలో వేసుకున్న డబ్బులు
కొన్ని సంవత్సరాలుంటే వడ్డీతో సహా పెరుగుతుంది. అట్లాగే పాపం మూట కట్టుకొని దాచిపెట్టుకుంటే ఆ పాపం ఇట్లాగే పెరుగుతుంది. పెరిగి పెరిగి నానా సమస్యలు వస్తాయి, నానా కష్టాలు పడతారు. ఈ ఇబ్బందుల వల్ల చాలా బాధలు పడతారు. పైన ఇప్పుడు ప్రతి వాళ్ళకి కూడా కాలసర్పదోషం, కుజదోషం అనేది రెండు వస్తున్నాయి. ఈ కాలసర్పదోషం, కుజదోషం వల్ల వచ్చేటువంటి బాధలు ఏమిటి? ఈ కాలసర్పదోషం రాహుకేతువుల మధ్య గ్రహాలు పడితే కాలసర్పదోషం వస్తుంది. ఈ రాహుకేతువుల మధ్యలో సూర్యుడు పడ్డా, ఈ రాహుకేతువుల మధ్యలో చంద్రుడు పడ్డా గ్రహణము అంటున్నారు. సూర్యగ్రహణం, చంద్రగ్రహణం. ఆ గ్రహణం వస్తే దేశానికి అరిష్టం జరుగుతోంది. ఒక సెకండు సరిగ్గా సూర్యరశ్మి పడకపోతే రకరకాలైన సూక్ష్మజీవులు పెట్టి మనం అనేక రకాలైన రోగగ్రస్తులం అవుతున్నాం. మరి సూర్యచంద్రుడే అంత ఇబ్బంది పడితే మనం ఎంత ఇబ్బంది పడతాం? ఈ కాలసర్పదోషం రావటానికి కారణం ఏమిటి అనేది మనం అర్థం చేసుకోవాలి. ప్రతి వ్యక్తికి కూడా ఒక మగవాడికి ఒక్కతే భార్య, ఒక ఆడ మనిషికి ఒకటే భర్త. ఏకపత్ని వ్రతం అంటారు, పతివ్రత అంటారు. దాదాపు పెళ్ళైదేనా జరిగితే దంపతులు ఇద్దరు వచ్చి నక్షత్రం వేస్తారు వాళ్ళకి. మరి సీతారాములు, పార్వతీ పరమేశ్వరులు, మరి ఇట్లా పేర్లు ఎందుకు వచ్చింది? ముందు ఆడవాళ్ల పేరు వచ్చింది. ఆడవాళ్లే ఇంటికి కారకులు. కారణం ఏమిటంటే వంశం నిలబడాలి అంటే నీకు పెళ్ళి కాకపోయినా, నీకు భార్య రాకపోయినా, నీకు సంతానం కలగకపోయినా నీ వంశం నిలబడదు. అట్లాంటి పరిస్థితుల్లో వివాహం చేసుకొని పిల్లలు పుట్టేటప్పటికీ భార్యకి శక్తి తగ్గి, అంతకుముందున్నటువంటి కళ తగ్గి కళా విహీనం అయ్యేటప్పటికల్లా ఈ భార్య మీద ఇష్టత లేక బయట ఇంకొక ఆమెతో పోయి చివరికి నీ జీవితం ఆమెతో గడుపుతావు, నీ పిల్లల్ని వదిలేస్తావు. సరే, ఎన్నాళ్ళు పడుతుంది? తల్లిదండ్రులు చేస్తారు, ఈ పిల్లకి మళ్ళీ పెళ్లి చేద్దాం అనుకుంటారు. సరే, ఈ పిల్లకి మళ్ళీ పెళ్లి చేస్తారు, బాగుంది. అయితే వీళ్ళిద్దరికి పుట్టిన పిల్లలు ఉన్నారు. ఈమె ఇంకోటి చేసుకుంటే అతను ఈ పిల్లల్ని కన్న పిల్లల్లాగా అతను చూస్తాడా? చూడడు. మరి నువ్వు వేరే వెళ్ళావు, ఇంకొక ఆమెను చేసుకున్నావు, ఆమె కూడా ఇట్లాగే పిల్లలు ఉన్నారనుకో, ఆమెకు పుట్టిన పిల్లలు నువ్వు చూస్తావా? చూడవు. దీనివల్ల పిల్లలు అనాథలైపోతున్నారు, దిక్కు లేని వాళ్ళు అయిపోతున్నారు. ఇవాళ తినే తిండి కంటే చదువు ఖర్చు ఎక్కువగా ఉంది. చదువుతో వాళ్ళు చదువు పూర్తయి ఉద్యోగం రావడం కష్టంగా ఉంది. ఇట్లాంటి సమయం ఏమవుతోంది? రెండు పడవల మీద కాళ్ళు పెట్టినట్లుగా అయ్యి వైవాహిక జీవితం దెబ్బతిని నష్ట కష్టాలు ఎక్కువై తర్వాత పరస్త్రీ వ్యామోహం వల్ల రకరకాలైన వ్యాధులు వచ్చి ఈ వ్యాధులు అంటువ్యాధులుగా తయారై జనం మరణానికి దగ్గరలోకి వస్తున్నారు. కాబట్టి ఇటువంటివి మార్చుకోవటం, మీ జాతకం చూపించుకోవటం, భార్యాభర్త జాతకాలు కలిసినే దాని ప్రకారం వివాహం చేసుకోవటం, సత్ప్రవర్తన కలిగి ఉండటం, ఇది చాలా అవసరం. ఇది స్వస్తి.